అధిక వర్షాల ఎఫెక్ట్ కూరగాయలపై కూడా పడింది. పంట దిగుబడి లేకపోవడంతో మార్కెట్లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలపై భారం పడుతోంది. కూరగాయలతో పాటు నిత్యావసరాల ధరలు కూడా పెరిగాయని జనం వాపోతున్నారు. వర్షాలకు పంట సగంకు పైగా నాశనమైందంటున్నారు రైతులు. పెరిగిన కూరగాయల ధరలపై మరింత సమాచారం ఎర్రగడ్డ రైతు బజార్ నుంచి మౌనిక అందిస్తుంది. వచ్చి ఏ కూరగాయలు తీసుకుందామన్నా కూడా రేట్లు పిరంగానే కనిపిస్తున్నాయి. ఒకవైపు రైతుల ఆవేదన ఒక రకంగా ఉంటే ఇటు జనాల ఆవేదన ఇంకో రకంగా ఉంది. ముఖ్యంగా ఏం తినేటట్టు లేము, ఏం కొనేటట్లు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఒక్కసారి పెరిగిన ధరల కారణాలు ఏంటి? ముఖ్యంగా రైతు బజార్కి వచ్చి కూరగాయలు తీసుకుంటున్న వారి బాధ ఏ విధంగా ఉంది, ఎన్ని రూపాయలు పెడితే ఎంత కూరగాయలు వస్తుందో తెలుసుకుందాం. అన్న ఏం తీసుకుపోతలేరు, ఖాళీ పోతురు? రేట్లు ఎక్కువ ఉన్నాం, ఏది కొందామన్నా కానీ రేట్లు చాలా ఉన్నాయి మేడం, కొనలేకపోతున్నాము. అన్ని జోడు పిరమే ఉన్నాయి, అదే చూస్తున్నాము. ఏది కొన్నామన్నా పిరమ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఏం తీసుకురు, ఎంతైనా వాటికి? మరి ఇవి ఒక 3-4 కిలో కూరగాయలు తీసుకున్నాము, 2-3. అదే రేట్ ఎక్కువైపోయినాయి. దీనికే 100-200 రూపీస్ అయిపోయినాయి. మరి మార్కెట్లలోనే గింద పిరం ఉంటే ఇంటికాడ అంగడ్లు కావచ్చు, షాప్లలో ఆడెంతున్నాయి రేట్లు? ఆడ కూడా బాగున్నాయి రేట్లు. ఆడ ఎక్కువ రేట్లు ఉన్నాయని ఇక్కడికి వచ్చినాం. ఈడ కూడా అదే రేట్లు ఉన్నాయి. ఈడ కూడా ఏం తక్కువ లేవు, రేట్లు చాలా ఎక్కువనే ఉన్నాయి. సో ఎట్లా మరి ఎన్ని రూపాయలు తీసుకున్నాం? తీసుకోవాలి, చూసి తీసుకోవాలి. ఇప్పుడు కిలో తీసుకునే దగ్గర పావు కిలో, అర్ధ కిలో తీసుకోవాల్సి వస్తుంది. వర్షాల కారణంగానే ఇటు మార్కెట్లకి పంట రావట్లేదని కూడా చెప్తున్నారు. వచ్చిన పంట కూడా చాలా డ్యామేజ్, ఖరాబ్ అయ్యి కనిపిస్తుంది. సో ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కూరగాయలు. ఎట్లా ఫ్రెష్గా కూడా లేవు కూరగాయలు, నార్మల్గానే ఉన్నాయి, అంత ఫ్రెష్ కూడా లేదు. సరే, ఇది కాకుండా పప్పు అవి తీసుకుందామన్నా అవి కూడా ఎక్కువ రేట్లో ఉన్నాయి, అవి కూడా కొనలేకపోతున్నాం. ఉల్లిపాయ, పప్పు అవి కూడా చాలా రేట్లు అయిపోయినాయి. టమాటాలు కేజీ 60 రూపాయలు అంటే ఏం కొంటామమ్మా మేము? కేజీ కొంటే ఏమవుతుంది నలుగురు మనుషులకి? మాకు ఎంత రేట్లు అయితే మేము సామాన్యులు ఎట్లా బతకాలి? మేము ఇక సంచి నిండా పట్టుకెళ్ళాలి, 1-2 పట్టుకెళ్తున్నాం. ఇప్పుడు 200. ఎన్ని రూపాయలు అవి తీసుకోబోతున్నాయి, ఇప్పుడు ఎట్లా తీసుకోబోతున్నారు? ఇప్పుడు ఇంకా ఎక్కువ తీసుకెళ్తున్నాం. అప్పుడు ఇదివరకు అంటే రేట్లు బట్టి తీసుకుని వెళ్తున్నాం మేము. అది ఇప్పుడు 200కి తీసుకెళ్తున్నాం. 200కి ఎన్ని? ఇక ఇప్పుడు 2 కూరగాయలు కొన్నాం. అదే రేటు ఉండే, గుమ్మంగాడికి వచ్చే అదే రేటు ఉండే. ఇక్కడ దాకా వస్తుంది ఉంది. ఇవన్నీ తీసుకున్న కూరగాయలు, దొండకాయలు, బెండకాయలు, ఇగో ములక్కాయలు, ఇదిగో క్యాబేజీ అంట. ఇది 100 రూపాయలు అంట బీన్స్. మరి కూరగాయలు మస్ట్ ఇంట్లో చికెన్ మటన్ ఎప్పుడో ఒకసారి వండుకున్నా కూడా కూరగాయలు రోజు వండుకోవాల్సిందే. చికెన్ మటన్ కూడా టమాటా ఇట్లాంటివి వేయాల్సిందే. సో ఎట్లుంది రేట్లు? చికెన్ మటనే బెస్ట్ అనిపిస్తుంది. ఇవి అయితే చాలా రేట్లు ఎక్కువ, చాలా. ఇప్పుడు 500 అంటే బోల్డ్ వచ్చాయి, ఇప్పుడు 1000 రూపాయలు అంటే ఎక్కువ తక్కువ. ఫ్రెష్గానే. మేము ఫిలిం నగర్ నుండి, అక్కడ కూడా సేమ్ ఉన్నాయి. ఇక్కడ ఏమైనా తక్కువ ఉంటాయి అంటే ఇక్కడ కూడా అంతే ఉన్నాయి. రైతులు పండించినటువంటి కూరగాయలు ఇక్కడ తీసుకొచ్చి అమ్మకాలు జరుపుతారు. కానీ నిన్న సండే నాడు ఎక్కువ ఉంటారు, ఇలా మండే కొద్దిగా తక్కువ ఉన్నారు. ఆ రేటు కూడా 4 ఐటెంలు మాత్రమే ఎక్కువ ఉన్నాయి. ఒకటి టమాటా 63, బీన్స్ 95, క్యాప్సికమ్ 70, పచ్చిమిర్చి 70. ఈ 4 రేట్లు మాత్రమే ఎక్కువ ఉన్నాయి, కానీ అన్ని రేట్లు చాలా తక్కువనే ఉన్నాయి. మీరు చూస్తూ ఉంటారు మార్కెట్ ఎవ్రీ సీజన్. సో ఎవ్రీ సీజన్ ఈ టైంకి స్టాక్ ఎట్లా వచ్చేది? ఈసారి వర్షాల కారణం కూడా కాస్త పంట నష్టం అయిందని కూడా తెలుస్తుంది. సో ఎట్లా ఉంది స్టాక్ అనేది మార్కెట్లో? పోయిన సంవత్సరం ఈ నెల లోపల, ఈ ఆగస్టు సెప్టెంబర్ నెల లోపల కొత్త పంటలు వచ్చినాయి, చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం ప్రతిరోజు వర్షం కురుస్తుంది కాబట్టి వర్షాలు పడి పెట్టినటువంటి కూరగాయల పంటలన్నీ కూడా చెడిపోతున్నాయి కాబట్టి తక్కువ వస్తున్నాయి. 100% వచ్చేటి 20-25% వస్తున్నాయి కాబట్టి రేట్లు ఈ విధంగా ఉన్నాయి. మరి పెరిగిన రేట్లకి పబ్లిక్ ఎవరు రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది కొన్ని సందర్భాలలో. మరి ఇక్కడ వ్యాపారులు కావచ్చు, ఇక్కడ ఉండే రైతులు ఏం చెప్తారు? యథావిధిగా రోజువారు వస్తున్నారా, లేకపోతే పెరిగిన రేట్లకి ఎవరు కొనుక్కుంటలేదు కాబట్టి రాకపోవడం మంచిది అనుకుంటున్నారు? ఎట్లున్నారు? ప్రతిరోజు వచ్చే రైతులు వస్తూనే ఉన్నారు, అమ్ముకుంటున్నారు, పోతూనే ఉన్నారు. వీళ్ళు రాక ప్రతి ఆదివారం నాడు సండే ఉంటుంది కాబట్టి సండే స్పెషల్ గురించి అందరూ వస్తారు. కానీ ప్రతిరోజు అయితే వచ్చేవాళ్ళు యథావిధిగా వస్తున్నారు, కూరగాయలు కొంటూనే ఉన్నారు. ఎంత ఉండొచ్చు అన్న మార్కెట్లోనే మనం చూస్తున్నాము. ఈ పచ్చిమిర్చి 70 రూపీస్ కావచ్చు, దాంతోపాటు క్యాప్సికమ్, టమాటో ఇట్లా అన్ని కూడా కొంచెం ఎక్కువనే ఉన్నాయి రేట్లు. బయట మార్కెట్లో ఎట్లుండొచ్చు రేట్లు? బయట మనకు దీని కొద్దీ 15-20 రూపాయలు ఎక్కువనే ఉంటుంది. కానీ మన దగ్గర రైతు బజార్ కాబట్టి రైతు పండించినటువంటి పంటలు కాబట్టి ఇక్కడ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడనే వచ్చి అందరు కొనడానికి వీలుగా ఉంటుంది. చూసుకున్నట్లయితే ఈ బోర్డులో ఉన్న రేట్ల ప్రకారమే ఇక్కడ మార్కెట్లో అమ్మకాలు అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా టమాటో 63 రూపాయలు, దాంతోపాటు ఈ బజ్జిమిర్చి 70 రూపాయలు, క్యాప్సికమ్ 70 రూపాయలు, దాంతోపాటు గోడ్చిక్కుడు
95 రూపాయలు. ఇట్లా కొన్ని అంటే దాదాపు ఒక 10 ఐటమ్స్ మాత్రమే ఇటు 50-60 పైనే కనిపిస్తూ ఉన్నాయి. దీంతో చాలా వరకు రెగ్యులర్గా ఇవే ఎక్కువగా తింటూ ఉంటారు, చాలా వంటకాల్లో కూడా ఇవే యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వీటి ధరలు పెరగడంతో అయితే కాస్త మార్కెట్ కాస్త డల్గానే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టమాటా టమాటా రేట్లు బాగానే ఉన్నాయి కానీ మనంత పంట లేదు వర్షాల కారణంగా. ఎప్పుడు ఈ సీజన్లో వర్షాలు పడలేకుండే, ఇప్పుడు వర్షాలు పడ్డాయి, ఖరాబ్ అయినాయి. ఏమంటారు ఎక్కువ అవుతున్నా అంటారు, ఎవరికైనా ఎక్కువ అయిందంటే ఎక్కువ అంటారు. మనకు తక్కువ, మనకు లేదంటాం, వాళ్ళకి ఎక్కువ అయింది అంటాం. వాస్తవమే అది. ఈ టమాటా ఒకటి ఇప్పుడు తక్కువ ఉన్నదని చెప్పి రేట్ ఎక్కువ ఉన్నాయి, 60 రూపాయలు. అంతకు తప్ప ఏమున్నాయి, అన్ని 20, 30, 40 ఉన్నాయి. అంతకు తప్ప ఏమున్నాయి. బెండకాయ 40, చిక్కుడుకాయ 40. ఎందుకు అంతగానో ఎందుకు భయపడుతున్నారు? ఏమన్నా వెయ్యిలా ఈడ ఖర్చు అన్ని కొన్నికి వస్తాయి. కూరగాయల కానీ అంత కష్టమా వాళ్ళకు చెప్పు? అట్లనే కొంటామా? డిమార్ట్కి వస్తే కట్టి వచ్చేస్తాం. కూరగాయలకు వస్తేనే వచ్చి 5 రూపాయలు 10 రూపాయలు ఇందే అడుగుతారు. అర కేజీ పావు కేజీ కేజీ అంతకు తప్ప ఇంకేం ఏం రేట్లు ఉన్నాయి? ఎండలు బాగున్నాయి బిడ్డ, ఎండలు బాగాలేవా? ఇన్ని రోజులు వర్షాలు వచ్చే పంటలు వాయి, ఇప్పుడేమో టమాటాలు ఖరాబ్ అవుతుంది. ఎవరికి చెప్పాలి చెప్పు? వ్యవసాయదారులు ఏం లేదు అసలు. ఒకటి ఏమున్నది చెప్పు? అధిక వర్షాల కారణంగా నిత్యం వాడే టమాటో, దాంతోపాటు క్యాప్సికమ్, బజ్జీ మిర్చి, బెనిస్ వీటి ధరలు మాత్రమే 70, 80, 90 ఇలా కనిపిస్తున్నాయి. వీటికి మించి మిగతా అన్ని కూరగాయలు కూడా తక్కువగానే ఉన్నప్పటికీ కూడా రైతు బజార్కి వచ్చి కూరగాయలు కొనేందుకు మాత్రం పబ్లిక్ నిరాశ చూపిస్తున్నారు. పెరిగిన ఎండలు, పంట నష్టం కారణంగా రైతులు కూడా ఇటు గిరాకీ లేక డీలాగా కూర్చున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా అయితే రైతు బజారే కాదు, సిటీలో ఉన్న చిన్న పెద్ద మార్కెట్లు అన్నీ కూడా ఇటు కూరగాయలు స్టాక్ ఉన్నప్పటికీ కూడా పబ్లిక్ రాక అయితే ఖాళీగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.